ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. వేణు, అరే ఇదే మనం ఇకపైన ఉండబోయే మహల్. కాదు మామ, బార్ అండ్ రెస్టారెంట్స్ అన్నాడు శ్రీకర్. నిజం చెప్పావురా శ్రీకర్, అలా మార్చేస్తాం మనం దేన్నైనా సరే. అట్లుంటుంది మరి మనతో. ఇక నుంచి ఇల్లు మనది అన్నాడు వేణు. ఒరేయ్, ఇది గాని ఆ ఓనర్ గాడు విన్నాడంటే ఇప్పుడే మనల్ని బయటకి గెంటేస్తారా బాబు. కొద్ది రోజులు ఆగు అన్నాడు ధీరజ్. ఆ బూత్ బంగ్లా ముందు నిలబడి అందరూ నవ్వుకుంటున్నారు మనస్ఫూర్తిగా. పెద్ద ఇల్లు, అందరికీ సరిపోయేలా విశాలమైన గదులు, ఎంత గోల చేసినా పట్టించుకోని ఓనర్. ఇంకేం కావాలి ఏ బ్యాచులర్స్కైనా? ఇంకా మనల్ని ఆపేది ఎవడూ లేడు. సంతోషం పడలేక అన్నాడు ధీరజ్. కానీ ఒక్కడు మాత్రం ఆ ఇంటిని, చుట్టూ ఉన్న పరిసరాల్ని పరీక్షగా చూస్తున్నాడు, వాళ్ళ మాటలకు అస్సలు స్పందించకుండా. రే సంయుక్త్, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? మామ, ఇక్కడేదో తేడాగా ఉందిరా. ఆ ఓనర్ గాడంతా తక్కువ రెంట్కి ఇంత పెద్ద ఇల్లు అద్దెకిచ్చాడు. ఎందుకు అర్థం కావట్లేదు. నాకేదో కొడుతుందిరా మామ. మిగిలిన ఆ ముగ్గురి వంక చూస్తూ అనుమానంగా అన్నాడు. శ్రీకర్, వేణు, ధీరజ్ ముగ్గురు ఒక్కసారిగా తలలు తిప్పి దీర్ఘంగా అతన్నే చూస్తూ, అవునురా నిజమే. ఒకవేళ ఈ ఇంట్లో ఏదైనా దయ్యం ఉందంటావా? మరి అయితే ఇప్పుడెలారా? మనం వేరే ఇల్లు చూసుకుందామంటావా అన్నాడు శ్రీకర్ భయపడుతున్నట్టు నటిస్తూ, తడబడే గొంతుతో సంయుక్త్ కళ్ళలోకి చూస్తూ. సంయుక్త్ ఆ ముగ్గురిని ఎగాదిగా చూశాడు. ఏంటి జోకా అంటూ శ్రీకర్ నటనకి అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. చీకటిగా ఉన్న ముందు గది కిటికీలో నుంచి ఒక ఆకారం బయటకి నిలబడి నవ్వుకుంటున్న ఆ నలుగురినే తీక్షణంగా చూస్తూనే ఉంది. వాళ్ళని చూస్తూ అది కూడా నవ్వుకుంది. కానీ ఆ నవ్వులో ఊహించలేనంత క్రూరత్వం దాగి ఉంది. పిచ్చిన ప్రతి గ్రూప్లోనూ నీలాంటోడు ఒకడుంటాడురా మామ. అదేంటో గాని ఎప్పుడు చూడు వెధవానుమానాలు, అపోహాలు. మారా కొంచెం ఇప్పుడైనా అంటూ సంయుక్త భుజం నొక్కాడు శ్రీకర్. పద పద లోపలికెళ్దాం, అసలే మస్తు పనుంది ఇంకా. వేణు ముందుకు తోశాడందరినీ. అందరూ సరే సరే పదండి అంటూ సంతోషంగా నవ్వుకుంటూ ఎవరి లగేజ్ వాళ్ళు చేత్తో పట్టుకొని ఆ బూత్ బంగ్లా గేట్ తెరిచారు. క్రీక్ అని శబ్దం చేస్తూ ముందుకు జరిగింది ఆ ఇనుప గేటు. గేటుకు పక్కనే కుడివైపుగా ఒక లోతైన మంచినీళ్ళ బావి ఉంది. శ్రీకర్ ఆ బావిని చూస్తూ దాని దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఇలాంటి బావిని. మళ్ళీ ఇప్పుడు ఆ నలుగురు స్నేహితులు బావి చుట్టూ నిలబడి దాని లోపల వంగి చూస్తున్నారు. ఇదేంట్రా మామ, ఇంత లోతు ఉంది? ధీరజ్, ఏం కనిపించడం లేదురా మామ, చాలా చీకటిగా ఉంది లోపల అన్నాడు సంయుక్త్. రేపటి నుండి మనం దీంట్లో నుంచే నీళ్లు చేదుకోవాలి కాబట్టి సోదరులారా గెట్ రెడీ అన్నాడు శ్రీకర్ ఆ ముగ్గురిని చూసి. అరే మామ, దయచేసి నీళ్లు తోడమని మాత్రం చెప్పకు, నేను అస్సలు ఆ పని చెయ్యను అన్నాడు ధీరజ్. నీకెందుకు చెప్తారా ఆ పని? నాకు తెలుసుగా నువ్వు ఎంత పసివాడివో. వేణుగాడికి చెప్తా. నేనా? అస్సలు చెయ్యను. సారీ, నీకు కావాలంటే పొయ్యి తోడుకో, అంతేగాని నాకు ఇలాంటి పనులు చెప్పకురా నాయనా అన్నాడు. అయినా ఈ తోడుకునే పనేంటి బే, ముందే చెప్పాలి కదా. ఇలాంటివంటూనే చిరాగ్గా మొహం పెట్టాడు సంయుక్త్. ఆపండి, ఐఆమ్ జస్ట్ కిడింగ్. బావి గోడ మీద కూర్చుంటూ, మనకి ఈ బావితో పని లేదు, ఆల్రెడీ మనకు వాటర్ మోటార్ ఉంది, సో నో ప్రాబ్లం, మీరందరూ రిలాక్స్ అవ్వచ్చు నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్.
అందరూ అమ్మయ్య బతికించావురా బాబు, లేకపోతే వీడితో పాటు నాకే సావే అంటూ వాళ్ళలో వాళ్ళే సరదాగా గేలి చేసుకుంటున్నారు. ఇంతలో ఎవరో బావిలోంచి పిలిచినట్టు అనిపించింది. ఇంకాస్త వంగి చూస్తున్నారు. అలాగే ఏకాగ్రతగా గోడ మీద కూర్చున్న శ్రీకర్కి బయట మాటలు ఏమీ వినిపించడం లేదు. శ్రీకర్, శ్రీకర్ అని పిలుస్తున్న ఎవరిదో ఒక తీయని గొంతు లీలగా వినిపిస్తుంది. అతనికి మైమరచి అలాగే వింటూ మెల్లగా జారుతూ ఒక్కసారిగా అదుపు తప్పి బావిలో పడిపోబోయాడు. అందరూ ఒక్కసారిగా రే మామా అని అరిచి పట్టుకోబోయారు. వెంటనే స్పృహలోకి వచ్చిన శ్రీకర్ అప్రయత్నంగా అడ్డుగా ఉన్న చెక్క కొయ్య చేతికి తగలగానే దాన్ని పట్టుకొని ఆగిపోయాడు. అందరూ వచ్చి అతన్ని నెమ్మదిగా కిందకి దింపారు. ఒక్కసారిగా అందరి గుండెల్లో ఆగినంత పనైంది. అప్పటిదాకా సరదాగా ఉన్న నలుగురు కాస్త నిశ్చేష్టులై కొద్దిసేపు అలాగే ఈ సంఘటన మధ్యన నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. దాన్ని చెదరగొడుతూ రే ఏం కాదులేబే, నాకిప్పుడు ఎవడో పోయినట్టు మొత్తం సైలెంట్గా అలా చూస్తారేంది? ఐఆమ్ ఫైన్ మామా, నాకేం కాలే, పదండి లోపలికి పోదామన్నాడు హుషారుగా నటిస్తూ శ్రీకర్. పెద్ద ప్రమాదం తప్పిందనుకుంటూ అందరూ ఊపిరి పీల్చుకొని ఇంటి లోపల అడుగు పెట్టారు ఆ నలుగురు. ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో కుళ్ళిన వాసన వచ్చింది అందరికీ. దినమ్మ ఏందిబే ఈ కంపు, రూమ్ కడిగించలేదా శ్రీకర్ నువ్వు అన్నాడు సంయుక్త్ ముక్కు మూసుకుంటూ. లేదు కడిగించానురా, అయినా ఎక్కడి నుండి వస్తుందో అంటూ రే మొత్తం కిటికీలు తలుపులు అన్నీ తెరిచుంచానురా, ఆ స్మెల్ అంతా పోతుంది కొద్దిసేపు ఉంటే అన్నాడు. నా దగ్గర ఒక మంచి ధూపు స్టిక్ ఉంది, అది వెలిగిస్తే ఏ కంపైనా చిటికలో పోతుందంటూ బ్యాగులో ఉన్న ప్యాకెట్లో ఉన్న గోల్డ్ ఫ్లేక్స్ సిగరెట్ బయటకు తీశాడు వేణు. మామా నువ్వు కేక మామా అంటూ శ్రీకర్ ధీరజ్ సంయుక్తులకి తలా ఒకటి అందుకొని అందరూ కలిసి చుట్టూ నిలబడి నోట్లో సిగరెట్ పెట్టుకొని మధ్యలో లైటర్తో నలుగురు ఒకేసారి వెలిగించుకొని కొత్త ఇంటికి స్వాగతం పలికారు. తెలివైన వాడు శ్రీకర్ పరిస్థితుల్ని బట్టి నడుచుకుంటాడు. ఎక్కడైనా సర్దుకుపోయే మనస్తత్వం, సరదాగా ఉండే మనిషి. సంయుక్త్ అతి అనుమానస్తుడు, ఆలోచనపరుడు, నెమ్మదస్తుడు, చదువుమంతుడు, అలాగే పిరికిమంతుడు కూడా. వేణు ఎవరి కోసం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు తన కోసం తను బ్రతికే మనిషి. తనకు ఏమి కావాలా అనేది తనే నిర్ణయించుకుంటాడు. పైకి ధైర్యవంతుడు. ధీరజ్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాడు, దేనికి అడ్జస్ట్ కాలేడు. కోపదారి మనిషి, చదువు తక్కువ, వ్యసనాలు ఎక్కువ. ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబాలే నలుగురివి. అందరూ ఒకే కాలేజ్, ఒకే క్లాస్. ఇంజనీరింగ్ పూర్తి కావడంతో ఉద్యోగం పేరుతో కొన్నాళ్ళు రూమ్లో ఉండి సరదాగా గడపడానికి తక్కువ బడ్జెట్లో ఓనర్ లేని ఇల్లు, ఇంటి కోసం వెతుకుతున్న వీరికి ఈ బూత్ బంగ్లా తారసపడింది. ఇక మీదట ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి. ఆ నలుగురు మంచి స్నేహితులుగా ఎటువంటి అపార్థాలు లేకుండా వారి స్నేహాన్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆ స్నేహానికి 6 వసంతాలు పూర్తయిన సందర్భంగా సంతోషంతో అందరూ కలిసి పార్టీ ప్లాన్ చేశారు రూమ్లో. ఇంకొంతమంది పాత స్నేహితులు కూడా ఈ పార్టీకి ఆహ్వానించబడ్డారు. ఇంటి లోపల మొత్తం రంగురంగు లైట్లతో, మెరిసే కాగితాలతో, గాలి బుడగలతో అలంకరించారు. ఆ గదులని మొత్తం ఫోటో ఫ్రేమ్స్తో డైరెక్టర్స్, హీరోస్, హాలీవుడ్ హీరోయిన్స్ వాల్ స్టిక్కర్స్తో నింపేశారు. చైర్స్, టేబుల్స్, బెడ్ అంటూ మొత్తం అంతా చాలా క్రేజీగా మార్చేశారు ఇల్లంతా. రే మామా అన్నీ ఉన్నాయిగా, మళ్ళీ మధ్యలో అవి లేవు ఇవి లేవు అంటే నేనైతే అస్సలు బయటకు పోను, ఇప్పుడే చెప్తున్నా అన్నాడు వేణు.
నువ్వు కాదు నేను కూడా పోను అంటూ ధీరజ్ టేబుల్ మీద కేక్ బాక్స్ ఓపెన్ చేశాడు. ఓకే ఓకే, ఇప్పటికే చాలా లేట్ అయింది. కమాన్ బాయ్స్, అందరూ ఒకసారి వస్తే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం అంటూ పిలిచాడు ధీరజ్. రూములన్నీ సాంబ్రాన్ని పోగేసినట్టు సిగరెట్ పొగతో మొత్తం నిండిపోయింది. బీరు నురుగలతో వరదలు పొంగుతుంది. అందరి చేతుల్లో తలా ఒక సిగరెట్, ఒక బీర్ బాటిల్తో ప్లే చేసిన ఐటమ్ సాంగ్కి కాలు కదుపుతూ తాగుతూ ఊగుతూ అంతా కోలాహలంగా ఎంజీ రోడ్, డైనింగ్ స్ట్రీట్, పబ్ బార్ని తలపిస్తుంది. అందరూ చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంకొంతమంది కూర్చొని ఉన్నారు చైర్స్ అండ్ టేబుల్స్ మీద. అందరూ ఉన్నారు శ్రీకర్ తప్ప. సంయుక్తి పైకి లేస్తూ ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలిగా, మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడేమో, పోయి పిలవండి ధీరజ్ని. ఏడున్నర్రా వీడు, టైంకి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, స్టూపిడ్ ఫెల్లో అంటున్నాడు వేణు కోపంగా. పిలవండి రావాన్ని ముందు. ఒరేయ్, నేను చెప్పాగా, నువ్వెందుకురా మధ్యలో మళ్ళీ కోపంగా చేస్తున్నావు వేణుని. ధీరజ్ టెన్షన్ పడకు రాజా, కూల్. రేయ్, ఆ చెల్లని బీరొకటి ఇవ్వండి, టెన్షన్లో ఉన్నాడు, కొంచెం చల్లబడతాడు అన్నాడు చమత్కారంగా నవ్వుతూ. అందరూ ధీరజ్కి సపోర్ట్ చేస్తూ నవ్వేశారు గట్టిగా గోల చేస్తూ. ఫోన్లో సీరియస్గా తన గర్ల్ఫ్రెండ్తో మాట్లాడుతున్న శ్రీకర్ మాట వినిపించింది. ఇంటికి గుడివైపుగా ఉన్న వెనకాల సందులో వెళ్తున్నాడు సంయుక్త్. అంతా అక్కడ చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. పిడవడానికి వెళ్ళిన సంయుక్త్, ఒరే శ్రీకర్, ఎక్కడ బే, నీకోసం అందరూ అక్కడ వెయిటింగ్ రా, ఒరే శ్రీకర్ అంటూ పిలుస్తున్నాడు. మాటలు వినిపిస్తున్నాయి కానీ అక్కడ ఎవరూ కనిపించడం లేదు. అలా మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు సంయుక్త్. రే శ్రీ, నీ అబ్బా ఎక్కడున్నావు బే అని అరిచాడు. అయినా పలకడం లేదు శ్రీకర్. కానీ గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ చీకటి, ఆ గుసగుసలు శబ్దాలు భయపెట్టేలా ఉన్నాయి. అతనికే తెలియకుండానే భయం మొదలైంది మెల్లగా సంయుక్తికి. ఇంకా ముందుకు అడుగు వేసే ధైర్యం లేక వెళ్ళిపోదామనుకొని వెనక్కి తిరిగాడు సంయుక్త్. ఇంతలోనే రే సంయుక్త్, నేను ఇక్కడే ఉన్నానురా అని అన్నాడు శ్రీకర్. హా అని ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అయ్యి, రే ఎంతసేపు రా, నీకోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, రా ఫాస్ట్గా. ఆ చీకట్లో ఏం పీకుతున్నావు బ్రా, ఫోన్ మాట్లాడడానికి నీకు వేరే చోటు దొరకలేదా, ఆ బొక్కలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు అన్నాడు భయం వల్ల వచ్చిన కోపంతో. అయిపోయిందిరా, వచ్చేస్తున్నా, నువ్వు ఇట్రా అన్నాడు శ్రీకర్ మనసులో తిట్టుకుంటూ. ఆ చీకట్లో అలా అడుగులు వేస్తూ ఇంకా ముందుకెళ్తున్న సంయుక్త్ భుజం మీద చెయ్యి వేసి వెనక్కి లాగారు ఎవరు. ఎహే ఎవర్రా అంటూ విసుగ్గా వెనక్కి తిరిగి చూసిన సంయుక్త్ నోట మాట రాక అలాగే నిలబడి చూస్తుండిపోయాడు కరెంటు స్తంభంలా. ఇంతకీ అతనెవరో కాదు, శ్రీకర్. రే సోదిమొహం, ఎన్నిసార్లు పిలుస్తున్నా పలకవేంటి, చెవుడా నీకేమైనా, ఆ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నావు ఒక్కడివే అని ప్రశ్నల మీద వేస్తున్నాడు శ్రీకర్. కానీ ఏది మాట్లాడే పరిస్థితిలో లేడు. అతన్ని చూడగానే మాట పడిపోయి ఆలోచనలో పడ్డ సంయుక్త్ వెంటనే తేరుకొని శ్రీకర్ని అలాగే కిందికి పైకి చూస్తూ అనుమానంగా ఆశ్చర్యంగా తడబడుతున్న స్వరంతో, అదేంటి నువ్వు ఇక్కడ, మరి అక్కడుంది ఎవరు అంటూ చూపుడు వేలితో చీకట్లోకి చూపించాడు బెదురుగా. నీ మొహం రా, ఆ చీకట్లో నేనెందుకు వెళ్తా, పైన మాట్లాడి మెట్లు దిగి కిందికి వస్తుంటే నువ్వు కనిపించింది, ఇదేంటి సందులోకి పోతున్నాడు, నా కోసమేమో అనుకొని అనుమానంతో నీ వెనకాలే వచ్చా అన్నాడు శ్రీకర్. లేదురా, నీ మాటలు వినిపిస్తే నువ్వు ఇక్కడే ఉన్నావేమో అని ఇలా సందులోకి వచ్చాను, ఏడిసావు, ఆ డెక్కు సౌండ్కి నీకు అలా వినిపించుంటదిలే. సరే సరే పద పోదామంటూ సంయుక్త్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకుపోతున్నాడు శ్రీకర్. శ్రీకర్ మొహాన్నే చూస్తున్నాడు అనుమానంగా.
కాదురా, నీ మాట అక్కడ వినిపించింది నాకు అన్నాడు మళ్ళీ సంయుక్త్. బాబు, ఇది ఎన్నో బీర్ నా నాయన అన్నాడు. రెండోది అన్నాడు సంయుక్త్. అది మ్యాటర్, అదంతా బీర్ మహిమ. అలాగే అనిపిస్తుంది గాని పద పద అంటూ లాక్కుపోయాడు రూంలోకి. లోపలంతా జాతరలా ఉంది. అందరూ ఒక్కటే డ్యాన్సులు, గోలగోలగా ఉంది. రండి బే, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి, వచ్చి కేక్ కట్ చేయండి అన్నాడు ధీరజ్. ఓకే మామ, వస్తున్నామంటూ వెళ్ళి నలుగురు కలిసి కేక్ మీద క్యాండిల్ని ఊది సంతోషంతో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటున్నారు ఆ నలుగురు. అందరూ ఆనందంతో బీర్లు పైకి పొంగించారు, సిగరెట్ వెలిగించారు. కానీ ఒక్కడి మొహంలో మాత్రం అది కనిపించట్లేదు. అంతా హడావుడిలో కూడా సంయుక్త మెదడులో మొదలైన అనుమానం మాత్రం ఇంకా అలాగే ఉంది. చీకట్లో వినిపించిన ఆ గొంతు చుట్టే తిరుగుతుంది. ఆ గొంతు శ్రీకర్ది కాకపోతే మరి ఇంకెవరిది? రంగురంగుల వెలుగుల్లో స్నేహితులంతా తాగి మత్తుగా నిద్రలోకి జారిపోయారు. చంద్రుడు మాయమవుతూ ఆ రాత్రి నెమ్మదిగా నిష్క్రమించింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.